రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. జలయజ్ఞంకు సంబంధించి జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ పోతాం. ఇప్పటికే ప్రాధాన్యత క్రమంలో భాగంగానే రిజర్వాయర్ల కెపాసిటీస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయాం. చిత్రావతి అయితేనేమి, వెలుగొండ పూర్తి చేయడం అయితేనేమి, 2 టన్నులు పూర్తి చేయడం అయితేనేమి, అవుకు 2 టన్నులు పూర్తి కావడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కూడా పూర్తి చేయబోయే కార్యక్రమం అయితేనేమి, పోలవరం పూర్తి చేసే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం. వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. నిర్మాణంలో ఉన్న 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను పూర్తి చేస్తాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం. ప్రభుత్వ బడులు, హాస్టళ్ళు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం పూర్తి చేస్తాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం. భూముల రీసర్వే ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే 17,000 రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపుగా 6,000 రెవెన్యూ పంచాయతీలు ఇప్పటికీ పూర్తయింది. మిగిలినది కూడా పూర్తి చేస్తాం. భూముల రీసర్వే చేసే కార్యక్రమం. ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేస్తాం. లా యూనివర్సిటీ కర్నూలులో పూర్తి చేస్తాం. డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం. గిరిజన ఇంజనీరింగ్ కాలేజు, గిరిజన యూనివర్సిటీ, ఈ 2 కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబులు, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇవి కూడా పూర్తవుతాయి. ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు ఇస్తూ కోర్సెస్ ఏదైతే డిగ్రీలో అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకొని పోతాం. ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా 1 తరగతికి ఐబీ సిలబస్ను అమలు చేసుకుంటూ పోతాం. ఇవన్నీ వచ్చే 5 ఏళ్లలో కూడా పూర్తి చేస్తాం. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దిస్ వన్ న్యూ థింగ్, కొత్తగా చేయబోతా ఉన్నాం. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. క్రిస్టియన్ మైనారిటీలకు, ముస్లిం మైనారిటీలకు, హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువన్నీ కూడా కొనసాగుతాయి. కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటంటే దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం. అంటే అన్ని ప్రార్థనా స్థలాలు, బీట్ మాస్క్స్, బీట్ చర్చెస్, బీట్ దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది, మిగతా వాటికి కూడా తీసుకొస్తాం. బీసీ సంక్షేమం గురించి కూడా ఇదే మాదిరిగానే ఇప్పటికే డీబీటీ ద్వారా 1,28,000 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 53,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం. ఇంక నేను సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో నేను చెప్తా వస్తూ ఉన్నా. కంటెంట్ అంతా ఉంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి ఇదంతా కూడా నేను మళ్ళీ ముందుకు పోవడం లేదు. ఇవంతా కూడా నెట్లో అవైలబుల్గా ఉంది. ఈ జగనన్న, నాయి బ్రాహ్మణులకు వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అన్నీ కూడా నెట్లో అవైలబుల్గా పెట్టాం. మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా వాళ్ళని చేర్చడం జరిగింది. ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేశాము అన్నది ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెడుతూ నెట్లో కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డీటెయిల్గా కనిపిస్తాయి. కాపు సంక్షేమం కోసం కూడా ఈ 5 ఏళ్లలో 34,000 కోట్లు
ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు కూడా నెట్లో అవైలబుల్గా డౌన్లో పెట్టడం జరిగింది. ఇది కూడా కనిపిస్తాయి. ఓసీ సంక్షేమం కూడా అదే మాదిరిగా నెట్లో పెట్టడం జరిగింది. అవి కూడా కనిపిస్తాయి. కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ చేయబోతా ఉన్నాం. జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 16 లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్ళకు, తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకు, ఇలాంటి వాళ్లకు 16 లక్షల మందికి 10,000 వరకు సున్నా వడ్డీకే వాళ్లకు రుణాలు అందించే కార్యక్రమం దాదాపుగా 3,373 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది. వాళ్ళు కరెక్ట్గా ప్రాంప్ట్గా కట్టేదానికి ప్రోత్సహిస్తూ, ప్రాంప్ట్గా వాళ్ళు కడితే దాన్ని 1,000 రూపాయలు పెంచుతూ 10,000 ప్రాంప్ట్గా కడితే మరుసటి సంవత్సరం 11,000 ఇచ్చేట్టుగా దాన్ని 13,000 దాకా తీసుకొని పోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం 15,000కు పెంచి 20,000 దాకా తీసుకొని పోతాం. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్. ఎందుకంటే 16 లక్షల మందికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంటు ఇంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు 15,000 అవుతుంది. ప్రాంప్ట్గా కట్టడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం 1,000 రూపాయల కింద పెంచుకుంటూ అది 20,000 దాకా పోతుంది. జగనన్న చేదోడు కింద నాయి బ్రాహ్మణులకు, షాపులున్న నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా 10,000 ఇచ్చే ఈ కార్యక్రమం 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 సహాయం అందించాం. ఇప్పటికే 3,38,000 మందికి 1,260 కోట్లు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ పథకం ఎలాగైనా కొనసాగుతుంది. చివరికి వచ్చేసాం, లాస్ట్ పేజ్కి వచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీరందరికీ కూడా ఏమేం చేశాము అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నెట్లో కూడా డౌన్లోడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. దిస్ వన్ బిగ్ ఈవెంట్, బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు. ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు 25,000 వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి.